తర్వాత మాట్లాడదు జరపాలన్నా మీరు పక్క ఓకే డన్ ఉండండి ఒక్క నిమిషం ఉండండి మీరు పెద్ద ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి కాప్రా చెర్లపల్లి డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం భాగంలో నాతో పాటు మా సోదరిమణి శ్రీదేవి గారు, అదేవిధంగా సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సోదరులు సోదరిమణులతో పాటు దాదాపు ఈ 2 డివిజన్లకు సంబంధించి 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశారు. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలన్నింటిని కూడా పరిష్కారం చేయాలని మరి ఇక్కడ ఉన్న మేయర్గా మొన్నటి వరకు పనిచేసిన రామ్మోహన్ గారితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, డివిజన్లకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి గారు కానీ, స్వర్ణరాజ్ గారు కానీ, పావని రెడ్డి గారు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయికి సంబంధించిన మా అధ్యక్షులందరూ కూడా ఈ వారి డివిజన్లో ఉన్న పెండింగ్లో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, వారు అనేక నిధులను శాంక్షన్ ఇవ్వటం, ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడ రావడం. మేము ప్రత్యేకించి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే యోచనతో ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తూ ఉన్నాం. మీరు చూశారు, ఎస్టీపీ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపనలు చేసి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల నిర్మాణమే కానీ, ఉప్పల్ బస్ స్టేషన్కు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమమే కానీ చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ సమస్యలను ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్ళే కార్యక్రమం చేస్తాను. రాబోయే కాలంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెరుగుతూ ఉన్న జనాభాకు కావాల్సిన అవసరాలు, త్రాగునీరు కానీ, అదేవిధంగా రహదారులు కానీ, డ్రైనేజ్ కానీ, స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణమే కానీ, ఇంకోటి మూసీ నది ప్రక్షాళనే కానీ, దానికి తోడు మెట్రో రైలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పనులు పూర్తి చేసుకున్నాం మొదటి దఫా.
రెండో దశ కార్యక్రమాలకి ఈరోజు నాంది పలకబోతా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ఈ జంట నగరాలకు సంబంధించి మెట్రో విస్తీర్ణ కార్యక్రమాలు జరగలే. ఒక ప్రక్కన జనాభా పెరుగుతూ ఉంది, వారికి కావాల్సిన మొబిలిటీ పెరుగుతూ ఉంది, రోడ్ల ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో రద్దీ అయి ఉన్నా కానీ మెట్రో రైలుకు సంబంధించి ఈ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే. ఫేజ్ 2 ఈరోజు ఫేజ్ 2 పరంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ ఈరోజు ఏదైనా వ్యవస్థలు మరి సాకారం చేస్తాం, రుణ సాకారం చేస్తామంటే దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో సహకారం అందకపోవటం అనేది చాలా దురదృష్టకరం, బాధకరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి హైదరాబాదు తెలంగాణ మన భారతదేశంలో అతి ముఖ్యమైన పట్టణం. ఈ పట్టణానికి సంబంధించిన అవసరాలు వాణిజ్య వ్యాపార పరంగా కానీ, ఇక్కడ ఉంటున్న సామాన్య ప్రజానికానికి కానీ, ఇక్కడ ఉన్న మరి లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్కు సంబంధించి వారి రవాణా సౌకర్యం ప్రధానంగా బస్సులలో మెట్రో రైలు ద్వారా జరుగుతుంది. వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి. మెట్రో రైలుకు సంబంధించిన రెండో దశ పనులను మొదలుపెట్టడానికి